హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. కొత్తగా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మొక్కజొన్న బూరెలతో మీ ముందుకు వచ్చామండి. మొక్కజొన్నలు, బెల్లము. మొక్కజొన్నలు మిక్సీలో వేసుకొని తర్వాత కొంచెం లైట్గా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోద్దండి. మిక్సీ కానీ గ్రైండర్ కానీ రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. 2 యాలకులు కూడా దాంట్లో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. అట్లా మెత్తగా అయిన పిండిని గిన్నెలోకి తీసుకుంటే కొంచెం లూజ్ అయింది అనుకోండి, దాంట్లో కాస్త బియ్యపిండి కలుపుకుంటే బాగుంటుంది. లూజ్ కాకుండా వేయటానికి కూడా ఈజీగా ఉండేటట్టు బూరెలాగా బియ్యపిండి అట్లా కలుపుకొని మొత్తం దానికి బూరె చేయటానికి వీలుగా ఉండేటట్టు బియ్యపిండి కలుపుకోండి. అట్లా వచ్చిన తర్వాత అది చూసుకొని వస్తుంది అనుకున్నప్పుడు పిండి రెడీ అయినట్టేనండి బూరెలు వేసుకోవటానికి. అట్లా చూసుకుంటే సరిపోద్ది. బూరె వేయటానికి సరిపోతుందా లేదా లూజ్ అనేది చూసుకుంటే, కొంచెం టేస్ట్ కోసం దాంట్లో కాస్త ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది కొబ్బరి పొడి వేసుకుంటే దాంట్లో. అట్లా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా అంతా ఎట్లా ఉంది ఏంటి అనేది చూసుకొని పెట్టుకుంటే సరిపోద్దండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొబ్బరి బూరెలు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి మాకు కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో నూనె పోసేసి బాండీ పెట్టుకొని నూనె వేడైన తర్వాత ఒక పేపర్, అదే మన కవర్ ఒకటి తీసుకొని దాంట్లో చక్కగా రౌండ్గా చేసుకొని నూనె వేడైన తర్వాత దాంట్లో వేసుకుంటే బూరె బాగా పొంగిద్దండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నూనె కాగిన తర్వాత వేస్తే బూరె మంచిగా పొంగిద్దండి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఐలో పెడితే మళ్ళీ మొత్తం పైన అంతా నలుపు వచ్చేస్తుంది, లోపల ఉడకదు. తర్వాత పైది కొంచెం నూనెలో నుంచి పైకి తేలిన తర్వాత రెండోది వేసుకుంటే అది ఇది అతుక్కోకుండా ఉంటుందండి. అది పైకి తేలిన తర్వాత రెండో బూరె మళ్ళీ వేసుకోండి. కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే లోపల పైనంతా మాడకుండా లోపలంతా మంచిగా ఉడుకుతుంది. నిదానంగా అటు కాలిన తర్వాత ఇటు కాలిన తర్వాత అటు తిప్పుకుంటూ ఉండాలండి. తర్వాత మళ్ళీ రెండోది వేసుకొని, ఇవి మొక్కజొన్న బూరెలు కదండి. మొక్కజొన్నలు కూడా పిల్లలకి చాలా మంచిదండి. మొక్కజొన్నలో వాడేది కూడా మనం బెల్లం కాబట్టి, బెల్లం కూడా ఐరన్ ఉంటుంది కదా. పిల్లలకి చక్కగా స్నాక్స్ లాగా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టడానికి మంచిగా ఉపయోగపడతాయండి. ఇవి 2 రోజులు 3 రోజులు బాగానే ఉంటాయి. చక్కగా చేసుకోవచ్చండి ఇవి మొక్కజొన్నలతోటి. కొంచెం లేతవి కాకుండా కాస్త ముదిరి తీసుకోండి. లేత అయ్యేసరికి లూజ్ వచ్చిందండి పిండి, బాగా నీరు ఉండేసరికి లేతగా ఉన్నాయి, నీరు వచ్చినాయి బాగా. అదే కొంచెం ముదిరి తీసుకున్నట్టయితే కాస్త పిండి కూడా గట్టిగా ఉంటుంది. బూరెలో పొంగటం కూడా బాగా పొంగుతాయి. కాస్త ముదురు మొక్కజొన్న గింజలు అయితే కొంచెం ముదిరితే మొక్కజొన్న కండెలు బూరెలు కూడా బాగా పొంగుతాయండి. చక్కగా కాలిన తర్వాత మంచి కాలేటట్టు, మంచి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఉంచితే బాగుంటుందండి. మంచి గోల్డ్ కలర్లో వస్తే బూరె కూడా టేస్ట్ ఉంటుంది. ఇట్లా మొక్కజొన్న బూరెలు వేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని మళ్ళీ తర్వాత పిండి అంతా అట్లా వేసుకోవటమేనండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా ఉన్నాయో ఒకసారి మాకు కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కామెంట్ చేయండి. మా కుకింగ్ వీడియోస్ కానీ
కుకింగ్ వీడియోస్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి చెప్పండి. శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ వీడియోస్ పెడుతున్నాం కదండి, మా అన్నీ అసలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మాకు. ఇట్లా మొత్తం అన్నీ వేసుకోవటమేనండి. ఇంకా సిమ్లో పిండంతా అయిపోయే వరకు అలా వేసుకోండి. మొత్తం ఇట్లా అన్నీ అలా ఆరబెట్టుకొని అన్నీ చల్లారిపోయిన తర్వాత స్టోరేజ్ చేసుకుంటే 3 రోజులు 4 రోజులు ఎక్కడికి పోండి, చాలా బాగుంటాయండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు